హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము స్పైసీగా సూపర్ టేస్టీగా ఉండే వెల్లుల్లి కారం కోడిగుడ్డు వేపుడు ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి గుప్పెడు పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అలాగే పావు టేబుల్ స్పూను జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల కారము, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు ఈ మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని వాటర్ యాడ్ చేయకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము ఎగ్స్ని ఉడికిచ్చేసుకొని పైన పొట్టు తీసేసుకొని ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి పైన కడాయి పెట్టేసుకొని ముందుగా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల కరివేపాకుల్ని వేసేసుకొని ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని పీసెస్లా కట్ చేసేసుకొని ఆయిల్లో వేసేసుకొని కలుపుకుంటూ ఉల్లిపాయల్ని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసేసుకొని కలుపుకుంటూ 2 నుంచి 3 నిమిషాల పాటు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనము ఉడికించి పెట్టేసుకున్న ఎగ్స్ను వేసేసుకొని ఆయిల్లో మంచిగా కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఎగ్స్ని డైరెక్ట్గా వేయకుండా ముందుగానే ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకుని కూడా వేసేసుకోవచ్చండి. అలా వేసుకుంటే మనకు ఎగ్స్ తినేటప్పుడు క్రంచీగా చాలా బాగుంటాయి. మనం ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసుకొని కలుపుకుంటూ 2 నుంచి 3 నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల వెల్లుల్లి కారం ఫ్లేవరు ఎగ్ పీసెస్కి కోట్ అయిపోయి టేస్ట్ చాలా బాగుంటుందండి. అంతేనండి, ఫైనల్లీ ఇక్కడ మనకి వెల్లుల్లి కారం కాంబినేషన్లో కోడిగుడ్డు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మనకి జలుబు జ్వరం వచ్చినప్పుడు నోటికి ఏం తినాలనిపించదండి. అలాంటప్పుడు ఈ విధంగా వెల్లుల్లి కారం కాంబినేషన్లో ఎగ్ ఫ్రై ప్రిపేర్ చేసుకొని తినండి. టేస్టీగా చాలా బాగుంటుంది. అలాగే మనకు ఈ ఫ్రై చపాతీలో కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. మరి వెల్లుల్లి కారం కోడిగుడ్డు వేపుడికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి టేస్ట్ చూసిన తర్వాత మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.